తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుకు కారణమేంటి? అసలు ఆ దూకుడుకు అర్థం ఏంటి? దాని వెనుకున్న ఎవరు? దాని వెనుకున్న బలం ఏంటి అనేదాన్ని ఇలా తెలంగాణలో చర్చగా మారింది. మోడీతో రేవంత్ రెడ్డికి ఏర్పడ్డ అనుబంధమే దీనికి, ఆ బంధమే ఈరోజు ఈ దూకుడుకు కారణమా? ఓ ప్రత్యేకమైన సంబంధం వీళ్ళిద్దరి మధ్యన ఏర్పడ్డదా? ఎందుకని రేవంత్ రెడ్డి విషయంలో మోడీ చాలా జాలిగా ఉన్నాడు? రేవంత్ రెడ్డి మోడీని ఆసరాగా తీసుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ మొత్తం మోడీని వ్యతిరేకిస్తుంటే ఒక రేవంత్ రెడ్డి మాత్రం మోడీకి అందుబాటులో ఎందుకు కనపడుతూ ఉన్నాడు? మోడీ అండ చూసుకొని తెలంగాణలో రేవంత్ రెడ్డి రెచ్చిపోతుండా అనేది ఒక క్వశ్చన్ మార్కు ఈరోజు కనపడుతూ ఉంది. ఎందుకంటే ఎవరి మీద కూడా ఆయన దూకుడు, ఎవరి మీద కూడా ఆయన కేసులు. ఇప్పుడు ఉదాహరణకు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు లిక్కర్ స్కామ్లో. కేజ్రీవాల్ అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ కాగానే కాంగ్రెస్ తాని అలయన్స్ అంటే ఒక ఇండియా కూటమి అంతా కూడా ఖండించింది. జరుగుతున్న ఆందోళనలో ఆ కూటమి అంతా కూడా భాగస్వామ్యమైంది. కానీ అదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఖండించలేదు, అలయన్స్ ఖండించలేదు. రేవంత్ రెడ్డి దాన్ని తిరిగి విమర్శించాడు. అదేంటి అంటే బీఆర్ఎస్ బీజేపీ సింపతి కోసం డ్రామా ఆడుతున్నాయని. ఎవరు మొన్న ఏమన్నా యూట్యూబ్లో కానీ పెట్టాడు. అంతగా సింపతి అలా వస్తుంది అనుకుంటే రేవంత్ రెడ్డి కూడా ఆయన కుటుంబ సభ్యుల్ని ఎవరన్నా అరెస్ట్ చేయించవచ్చు కదా, ఆయన కూడా సింపతి వస్తుంది. అది సరదా కోసం ఎవరో పెట్టినా. బట్ ఏంటి అన్నప్పుడు ఎందుకని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మోడీ చేసిన ఈ చర్యని, కవితని చేసిన అరెస్ట్ని ఎందుకు సమర్థిస్తూ మాట్లాడింది, ఎందుకు ఖండించలేదు? మరి అదే కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయితే మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ ఎందుకు ఖండించింది, కాంగ్రెస్ అలయన్స్ ఎందుకు ఖండించింది, ఆందోళనలో ఎందుకు భాగస్వామ్యమే ఆందోళన చేస్తుంది? అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వేరు, అందులో తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అభ్యర్థిగా కాకుండా ఇది ఒక ప్రత్యేకమైన అభ్యర్థిగా, ప్రత్యేకమైన కాంగ్రెస్గా నడపదలుచుకున్నాడు అనేది కనపడుతూ ఉన్నది. లిక్కర్ స్కామ్ మొత్తమే అది ఒక అక్రమ కేసు అయినట్టయితే, అది కేజ్రీవాల్ మీద కేసు అయినా అక్రమ కేసే, అది కవితమ్మ మీద అరెస్ట్ అయిన కేసు అయినా అది అక్రమ కేసే. మరి అది అక్రమ కేసు కాదు, కానీ ఇది అక్రమ కేసు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం, రేవంత్ రెడ్డి అండుకో మొత్తం కాంగ్రెస్ తెలంగాణలో మాట్లాడుతుందని నేను అన్నాను. ఇప్పటికి నేను ముందే చెప్పాను, కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో 4 కాంగ్రెస్లుగా ఉంది. ఒకటి రేవంత్ రెడ్డికి ఒక స్పెషల్ కాంగ్రెస్, దాన్ని ఏం కాంగ్రెస్ అంటారు? దొంగ కాంగ్రెస్ అంటారా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటారా, మోడీ కాంగ్రెస్ అంటారా, ప్రత్యేకంగా ఏమంటారు అనండి. కానీ అసలు కాంగ్రెస్ ఒకటి ఉంది. అసలు కాంగ్రెస్ బట్టి వీళ్ళంతా మొదటి నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళతో కాంగ్రెస్. అట్లాగే జగన్ ప్రభావంతో ఎమ్మెల్యేలుగా ఉన్న జగన్ కాంగ్రెస్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలుగా ఉన్న కొంతమంది చంద్రబాబు కాంగ్రెస్. అంటే 4 కాంగ్రెస్: చంద్రబాబు కాంగ్రెస్, జగన్ కాంగ్రెస్, అసలు కాంగ్రెస్, దొంగ కాంగ్రెస్. ఈ 4 కాంగ్రెస్ల కూటమి వల్ల తెలంగాణని పరిపాలిస్తుంది. మరి ఈ కూటమిలో మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకపోయినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మాత్రం పదే ఇది బీఆర్ఎస్ బీజేపీ కలిసి మారిన నాటకం అని మొదలు పెడుతుంది. మరి అదే నాటకం అయితే అక్కడ కూడా కేజ్రీవాల్ బీఆర్ఎస్ కలిసి ఆడిన నాటకమా? మరి కేజ్రీవాల్ అలయన్స్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోడీ ఆడిన నాటకమా? ఇవన్నీ కూడా ముందుకు వస్తాయి. అందుకని ఒక రాజకీయ పార్టీని నడిపేవాళ్ళు, ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు స్థాయి మరచి ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. అందుకని ఒక విషయాన్ని ఖండించినప్పుడు వాళ్ళు మనవాళ్ళైనా మంది వాళ్ళైనా, అది విషయం అయినప్పుడు ఆ కేసు అక్రమైనట్టయితే అది కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తప్పే, అది కవితను అరెస్ట్ చేసిన తప్పే. దాన్ని ఖండిస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీకి గౌరవం దక్కేది.